ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో విష్ణు సహస్రనామంలోని 18వ శ్లోకం యొక్క నామాలకు అర్థాలను తెలుసుకుందాం. ఈ శ్లోకాలు 163 నుంచి 172 వరకు ఉంటాయి. ఆ 18వ శ్లోకం ఏంటంటే, వేద్యో వైద్య సదా యోగి వీరః మాధవో మధు అతీంద్రియో మహామాయో మహోత్సాహ మహాబలః అనేది ఈ శ్లోకం. ఇందులోని నామాలు 10 ఉన్నాయి. వీటిని గురించి కొంత వివరణ తెలుసుకుందాం. 163వ నామము వేద్య. తెలుసుకోవడానికి తగిన వాడని ఈ పదానికి అర్థం వస్తుంది. ఏది తప్పని సరిగా తెలుసుకోవాలో అది వేద్యమవుతుంది. పరమాత్ముడు వేద్యుడన్నమాట. అముష్మిక జ్ఞాన సంపద కావాలని కోరుకునేవారు తప్పక తెలుసుకోదగినవాడు పరమాత్ముడైనందువల్ల ఆయన వేద్యుడు అని పిలువబడుతున్నాడు. అలాగే జీవునిలో తనకు తెలియనిది తెలుసుకోవాలన్న కోరిక బలంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా, జీవిత మానవులకు. భగవద్గీతలోని క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఏది బ్రహ్మస్వరూపమో, దేనివల్ల మానవుడు అమృతత్వాన్ని పొందుతాడో అటువంటి దానిని ప్రవచిస్తున్నా అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తాడు. అది జ్ఞేయమైనదని అన్న శ్లోక పాదాలు ఈ విధంగా ఉన్నాయి. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞత్వా మృతమశ్నుతే అనేది భగవద్గీతలో శ్లోకం. ఇందులో జయం అంటే ఏది తెలియదగిందో అది అని అర్థం వస్తుందన్నమాట. శ్రేష్టమైంది, తెలియదగింది అని, ఆ శ్రేష్టమైనది పరమాత్మే అని భావించిన వాళ్ళందరూ పరమాత్ముని వేద్యునిగానే భావిస్తారు. అప్పుడు ఏది వేద్యం అంటే పరమాత్మయే వేద్యం అనే సమాధానం వస్తుంది అందరికీ. వేద్యుడైన పరమాత్మను దర్శించడానికి, తెలుసుకోవడానికి ఎవరి పద్ధతులు వారికి ఉన్నాయి. అక్షరంలో, శబ్దంలో, నాదంలో, స్వరంలో, లయలో, కాంతిలో, అన్నింటికీ మించి తనలో పరమాత్మను దర్శించి తెలుసుకుంటారు. పరమాత్మ అవ్యక్తమని తెలిసిన వారు ఆయనకు ఒక వ్యక్త రూపాన్నిచ్చి రామకృష్ణావతారం మూర్తులను పరమాత్మగా దర్శించి తెలుసుకుంటారు. ఇంతకు తెలుసుకోబడే వేద్యుడనే నామానికి అర్హుడవుతాడు. ఇక 164వ నామం వైద్య. ఇక్కడ వైద్య అనే నామానికి అర్థాన్ని గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ వైద్య శబ్దానికి అన్ని విద్యలకు నిలయమైన వాడని అర్థం వస్తుంది. వేద వైద్యుడైన పరమాత్మ వైద్యుడయ్యాడు. అన్ని విద్యలు తెలిసినవాడు అన్నందువల్ల అతి రహస్యమైన ఆత్మవిద్యపై కూడా అధికారం ఉన్నవాడని అర్థం వస్తుంది. అది జనన మరణ రహితమైన శాస్త్రం. గీతలోని ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చెప్తాడు. ఇది గుహ్య తమం శాస్త్రం ఇదముక్తం మయానమా ఏతత్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యచ్చ భారత అని. నేను నీకు అతి రహస్యమైన శాస్త్రం ఇంతవరకు చెప్పాను. దీన్ని పూర్తిగా అధ్యయనం చేసిన వారు కృతకృత్యులవుతారు. ఆత్మవిద్య వల్ల జన్మ సాఫల్యం పొందుతారని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడికి. అన్ని విద్యల కన్నా పరమోత్తమ విద్య పరమాత్మునికి కర్తలా మలకం కదా. లోక వ్యవహారంలో ఉన్న విద్యాశబ్దానికి కూడా వైదికార్థాన్ని సమన్వయించుకోవచ్చు. వైద్యుడు కూడా అన్ని విద్యలు తెలిసినప్పుడే ఎవరికైనా ఉండే అనారోగ్యాలను, రోగాలను మాన్పగలుగుతాడు కదా. రోగ నిర్మూలన చేసిన వైద్యుడిని దేవుడిగా భావించే కృతజ్ఞత ఈ లోకంలో కనిపిస్తున్నది. అందువల్ల కూడా పరమాత్మకు వైద్య శబ్ద సార్థకమనిపిస్తుంది. సాధారణ వైద్యుడు భౌతిక రోగాలను దూరం చేస్తాడు. పరమాత్మ అనే ఈ వైద్యుడు భవరోగాల నుంచి దూరం చేస్తాడు. భగవంతుడు యోగ విద్యను కూడా ఇచ్చినందువల్ల వైద్య శబ్ద వాచ్యుడైనాడు. దీనితో తర్వాతి నామం అన్వయిస్తున్నది. అది 165వ నామము సదాయోగి. ఎల్లప్పుడూ యోగిగా ఉన్నవాడే అయినందువల్ల సదాయోగి అనే పరమాత్మ పిలువబడుతున్నాడు. అయితే నిత్యం స్వస్వరూపంలోనే ప్రకాశించేవాడైనందువలన సదాయోగి అనబడ్డాడు. యోగం అంటే కూడిక, కలయిక,
తను వేడుకుంటున్న భక్తులకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించి యోగ మార్గాన్ని చూపి తనలో కలుపుకొని ఐక్యం చేసుకుని ఆనందం కలిగించే పరమాత్మయే సదాయోగి. ఎవరు యోగో అతడు తప్పకుండా ఆ యోగ మార్గాన్ని బోధించడానికి శిష్యులను సమకూర్చుకోవాలి. భగవంతుడు సదాయోగి అయినందువల్ల తన శిష్య భక్తులందరికీ ఈ మార్గాన్ని ఉపదేశిస్తూనే ఉంటాడు. భగవంతుడు సదాయోగి అనడానికి ఒక ఉదాహరణ చూద్దాం ఇక్కడ. సంప్రదాయ మర్యాదలను అనుసరించి శ్రీకృష్ణ పరమాత్మ దర్శనానికి ధర్మరాజు ఒకసారి వెళ్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు యోగనిష్టలో ఉంటాడు. వారి ధ్యానానికి భంగం కలిగించవద్దనే విధంగా తానక్కడ ఉండరాదని ధర్మరాజు తిరిగి వచ్చేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ పరమాత్మను కలుస్తాడు. ఓ దేవదేవ, మానవమాత్రులమైన మేము మిమ్మల్ని ధ్యానిస్తూ ఉంటాం కదా, మరి మీరెవరిని ధ్యానిస్తారు అని అడుగుతాడు అని ప్రశ్నిస్తాడు ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మను. అప్పుడు కృష్ణ పరమాత్మ, భక్తులు నన్ను ధ్యానిస్తారు. నిజమే, నేను యోగ ధ్యానంలో ఉండి కూడా భక్తుల యొక్క మంచి చెడులను గురించి తెలుసుకోవడానికై ధ్యానిస్తూ ఉంటాను. అంటే వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటానన్నమాట. ఇలా తెలుసుకున్నంత మాత్రంతో సరిపోదు కదా, వారిని రక్షించవలసిన బాధ్యత కూడా నాకు ఉంటుంది. అందుకొరకు శక్తి కావాలి కదా. ఆ శక్తి ఉన్నదని తెలియజేసే నామమే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అదే వీర. ఆ నామం 166వ నామము వీర. వీరత్వం భగవంతుని రూపంలోనే ఉంది. ధర్మరక్షణ నిమిత్తం వీరత ప్రదర్శన, ధైర్య ప్రదర్శన తప్పనిసరి అవుతుంది. దుష్టభావాలను, దుష్కర్మలను నిర్మూలనం చేసేందుకు భగవంతుడు అవతారం ఎత్తుతుంటాడు ప్రతిసారి. ఆ అధర్మ చింతన పరులైన భక్తులను కూడా ఆయన సరిదిద్దుతూ ఉంటాడు. అడుగున వీరత్వం పరమాత్మలో శోభిస్తూ ఉంటుంది. అందుకే ఆయన వీరశబ్ద వాచ్యుడైనాడు. ఇక 167వ నామం మాధవ. మా అంటే హరికి సంబంధించిన విద్య అని వైదికార్థం. అదే బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్యకు పరమాత్ముడు దౌడు లేదా భర్త. 72వ నామంలో మాధవ అన్న పదానికి లక్ష్మీదేవి అన్న అర్థం చెప్పుకున్నాం. ఇక్కడ విద్యాపతి అన్న అర్థం చెప్పుకోవాలి. ఇందుకు హరివంశంలోని ఈ శ్లోకమే ఒక ఆధారం మనకు. మా విద్యాచ హరేహే ప్రోక్త తస్యా ఈ శరుత భవాన్ తస్మాన్ మాధవ నామాసి దవహ స్వామితి శబ్దతః అని. బ్రహ్మ విద్యకు పరమాత్మ స్వామి లేదా ప్రభు అని చెప్పబడుతున్నాడు. అలాంటి మాధవుణ్ణి సంబోధిస్తూ బ్రహ్మపద ప్రాప్తి లాంటి సర్వ విద్యాగ్రహణ శక్తిని ప్రసాదించిన పరమాత్ముడిని గురించి ధ్రువుడు ఇలా పొగిడాడు. నిరతము తావకీన భజనీయ పదాబ్జ సుగంధలబ్ధి ఎవ్వరిమది నందగ గల్గువారలు తమ ప్రియమర్చ దేహమున్ అరయ తదీయ దారతనయాది సుహృద్ గృహబంధ వర్గమున్ మరుతరు విశ్వతోముఖ రమాహృదయేష ముకుంద మాధవ అని ధ్రువుడు శ్రీమన్నారాయణుని పొగిడాడన్నమాట. భగవంతుని పాదపద్మముల సుగంధం ఎవరికి లభిస్తుందో వారు మిగతావన్నీ మర్చిపోతారని ఈ పద్యం చెబుతుంది. ఇది ధ్రువుని చిన్ననాటి సంఘటన. ఆ వయస్సులోనే తపస్సు చేసి నారాయణుని మెప్పించాడు. కనిపించిన విష్ణువును స్తుతిద్దామంటే తనకే విద్య రాని కారణంగా స్తుతించలేకపోయాడు. అప్పుడు భగవంతుడు తన చేతి శంఖం ఆ అబ్బాయి శిరస్సును మోపగా సర్వ విద్యలు అతడు గ్రహించగలిగాడు. అప్పుడు స్తుతించిన పద్యం ఇది. ఆత్మవిద్యను అందించిన పరమాత్మను మాధవుడనంలో ఇందుకే. ఇక 168వ నామం మధు. మధు శబ్దానికి సర్వసాధారణార్థం తేనె. తీయదనంలో తేనె ఎట్లు ఉత్కృష్టానందాన్ని కలిగిస్తుందో అదేవిధంగా పరమాత్మ కూడా తన ఉపాసకులైన వారికి అమితానందాన్ని కలిగిస్తాడు. అందుకే భక్తులకు మధుర మకరందం వంటి వాడని ఇక్కడ అర్థం చెప్పుకోవాల్సి వస్తుంది. సుధాముడు శ్రీకృష్ణుడు తన ఇంటికి రాగానే అమితానందాన్ని పొందానని అన్న పద్యం ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పావనమయ్యే నా కులము పండితపంబు గృహంబు లక్ష్మికిన్ సేవితమయ్యే ఇష్టములు చేకూరే ఇష్టని దానమూర్తులై భూవలయంబు నీట పుట్టిన మీరల రాక చేసి
నేనే విధమాచరింతు పనులయ్య విబంటు నెరుంగ చెప్పవే అని చదువుతాను. ఇదొక పరమానంద స్థితి. ఆ స్థితిలో కూర్చోలేని నోట పై మాటలు రావడం సహజం. ఇక్కడ మధు పదాన్ని లౌకిక దృష్టితో మధురార్థంలో వాడడం కనిపిస్తుంది. భగవంతునిపై కలిగిన మత్తుగా దీన్ని అన్వయించుకోవచ్చు. అంతేగాక మధు నామ వాచ్యుడైన ఒక రాక్షసుడు కూడా ఉన్నాడు. అతనిని సంవరించినది కూడా విష్ణుమూర్తే. ఆ కారణంగా పరమాత్మనికి మధ్విరి అనే పేరు కూడా స్థిరపడింది. మధు ఆయనే, మధ్వరి కూడా ఆయనే అవుతాడు. ఇక 169వ నామం అతీంద్రియ. ఇంద్రియానుభవములకు చిక్కని వాడు పరమాత్మ. అందుకే ఇంద్రియాలను అతిక్రమించిన వాడు అనే ఈ పదంతో పిలువబడుతున్నాడు. ఇంద్రియానుభవం వలన శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులు తెలుస్తున్నాయి. ఈ అనుభూతులు లేనివాడు పరమాత్మ. అందుకే అశబ్దమ స్పర్శం అని కఠోరోపనిషత్తులో చెప్పబడింది. ఇంద్రియాలకు అగోచరుడైన పరమాత్మ తన ప్రకాశం చేతనే ఇంద్రియ మనోబుద్ధులను నడుపుతున్నాడన్నది మాత్రం సత్యం. జీవితంలో అనుభూతులు కలిగించే ఇంద్రియాల పరమార్థం కూడా భగవంతుడిని పొందడమే కదా. అందుకే శుద్ధ భక్తి కావాలి అని వేదాంతులు చెబుతుంటారు. దీనివల్ల ఇంద్రియాల సంచలనం ఉడిగిపోతుంది. ఒక నిస్సంకల్ప స్థితి ఏర్పడుతుంది. అప్పుడు భగవదనుగ్రహం కలుగుతుంది. అందుకే పరమాత్ముడు అతీంద్రియ నామవాచ్యుడైనాడు. ఇక మనం తెలుసుకోవాల్సిన తర్వాత 170 అది మహామాయ. పరమాత్మునికి గొప్ప మాయాశక్తి ఉన్నది. ఇంద్రజాలం ఏ విధంగా మానవులను మోహపరుస్తుందో ఈ ప్రకృతి రూపమాయ వలన జీవులను మోహంలో పడేటట్టు చేసే శక్తి గలవాడు పరమాత్మ. అందుకే భగవద్గీతలో మమ మాయా దురత్యయ, నా మాయ దాట నలవి కానిది అని అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ. లేకపోతే క్షీరసముద్ర మదనానంతరం జగన్మోహిని రూపం ధరించి తన మాయలో రాక్షసులు ఇరుక్కునేట్టు చేసి దేవతలకు మాత్రమే అమృతం అందించిన మాయల మారి శ్రీమన్నారాయణుడు అనేట్టుగా ఎలా చేయగలిగాడు? ఆ సందర్భంగా ఆ ప్రభు రాక్షసులతో అన్న క్రింది పద్యం చూడండి ఎలా ఉందో. వేగిర పడకుడి వినుడు దానవులారా, తడవు చేయక వత్తు దైత్యులారా, అటు చక్క కూర్చుండుడని కన్నులల్లార్చి చనుగవ పయ్యద జార దిగిచి వదిన మరందుల వావులు కల్పించి మర్బంబులెడలించి మరుగు చేసి మెల్లని నగవుల మేనులు మరిపించి కడు జాన మాటల కాకు వరచి అసురవరుల నెల్ల వణికించి సురులను తడవు చేయవలదు త్రాగుడంచు వచ్చు కొలది అమృత వారి విభాగించే తరుణి దివిజలెల్ల తరిసి పొగడా. పరమాత్మ ఎంత మాయావి కాకపోతే ఈ రాక్షసుల నోట ఇంత మట్టి కొట్టగలుగుతాడు. రాక్షసులు చూస్తుండగానే దేవతలకు అమృతమంతా పంచిపెట్టగలిగాడు. ఎంత మాయ వారిని ఆవరించేట్టుగా చేయగలిగాడో మీరే ఆలోచించండి. ఇక తర్వాత నామము 171 మహోత్సాహ. గొప్ప ఉత్సాహం కలవాడని అర్థం వస్తుంది ఇక్కడ. అంత మహోత్సాహం లేకపోతే సృష్టి స్థితి లయాదులు నిర్వహణ సాధ్యమయ్యేది కాదు కదా. భగవంతుని ఈ ఉత్సాహమే జీవులను కూడా పనికి పురుగొల్పుతుంది. ఒక వ్యక్తికి ఒక పనిలో ఉన్న ఉత్సాహం కారణంగా అది జనహితకారమైన ఆ ఫలితాన్ని పొందిన వారిని కూడా ఉత్సాహవంతులను చేస్తుంది. భగవంతుడు అనేక సందర్భాల్లో ఉత్సాహాన్ని ప్రదర్శించిన ఘట్టాలు చాలా ఉన్నాయి మన పురాణాల్లో. అర్జునునికి విశ్వరూపం చూపించి కురుక్షేత్రంలో ధర్మయుద్ధాన్ని ప్రోత్సహించిన మహోత్సాహం మరవలేనిది. అక్రూరుని వెంబడి మధురకు కంస వధించడానికి బయలుదేరినప్పుడు బలరామకృష్ణులు బయలుదేరి వస్తున్న స్థితిలో మధ్యదారిలో యమునా నదిలో విశ్వరూపం చూపించి అక్రూరుని మహాదానంద స్థితి కలిగించిన ఉత్సాహం ఆ పరమాత్మలోంచి పుట్టుకు వచ్చింది. అక్రూరుడు తను ఈ పని చేయలేనని కంసుని వద్దకు శ్రీకృష్ణ పరమాత్మని బలరాముడిని తీసుకెళ్ళలేనని
ఏడుస్తూ వేడుకుంటాడు. అయినా సరే తీసుకెళ్లాల్సిందే, నీవంత భయపడాల్సిన అవసరం లేదు శ్రీకృష్ణుడు, మేము కంసుడిని వధిస్తాము, అసలు శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎవరో నీకు ఇంకా అర్థం కాలేదా, చూపిస్తామని. అప్పుడు బలరామకృష్ణుడు బయలుదేరి వస్తున్న స్థితిలో యమునాదిలో విశ్వరూపాన్ని చూపించి అక్రూరునికి మహాదానంద స్థితిని కలిగించి ఉత్సాహం ఆ పరమాత్మలో నుంచి పుట్టుక వచ్చిందే కదా. అక్రూరుడిని యమునలోకి దింపి ప్రపంచ లీలలన్నీ చూపించి అతని అనుమానాలన్నీ పటాపంచలు చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ సందర్భంలో అక్రూరుడు ఇలా అన్నాడు: నీలోన లేని చోద్యము ఏ లోకములందు చెప్పరీశ్వరి నీటన్ నేలన్నింగిని నున్నవై నీలో చోద్యంబులెల్ల నగడు మహాత్మా అంటాడు. అంటే నీలో ఇన్ని చోద్యాలున్నాయా అని అక్రూరుడు శ్రీకృష్ణ పరమాత్మను పొగుడుతాడనమాట. ఇంకా 172వ నామము మహాబల. బలవంతులందరికంటే బలము కలిగిన వారిని మహాబలుడని అని పిలుస్తారు. పరమాత్మ మహాబలుడు. అంతేగాక భగవద్గీతలో బలవతాంచాహం అన్నాడు. అంటే బలవంతులందరికీ నేనే బలాన్ని ప్రసాదిస్తున్నవాడిని అని అర్థం అన్నమాట. జీవకోటి మహోత్సాహంలో పనిచేయడానికి మహాబలమే కారణం. ఆ మహాబలాన్ని అందిస్తున్నవాడు కూడా పరమాత్మే. అక్రూరుని పిలుపుతో మధురకు వచ్చిన బలరామకృష్ణును సంవరించాలని కంసుడు కోలయాపీడ్యమనే ఏనుగును, చాణూర ముష్టకులనే మల్లయుద్ధ వీరులను ప్రయోగిస్తాడు. కానీ శేషమూర్తి అయిన బలరాముడు, విష్ణుమూర్తి అయిన శ్రీకృష్ణుడు మహాబలాన్ని ప్రదర్శించి అన్ని అడ్డంకులను అధిగమించి లోకకంటకుడైన కంసుని వధించగలుగుతారు. ఆ సందర్భంలో శ్రీరామకృష్ణులు మహోత్సాహానికి మహాబలానికి జయ జయ నినాదాలు పలుకుతూ ప్రజలు సహకరిస్తారు. మహాబలమనేది దుర్మార్గాన్ని ఆపడానికి భగవంతుడు శిష్టరక్షణ దుష్టశిక్షణ నిమిత్తమే ఈ మహాబలాన్ని ఉపయోగించాడు. అందువల్ల ఆయన మహాబల అనే నామంతో సార్థక నామధేయుడైనాడు. శుభమస్తు. తర్వాత వీడియోలో 19వ శ్లోకంలోని నామాల గురించి తెలుసుకుందాం. వీడియో విస్తరణ ఎక్కువగా కావడం వల్ల అందరూ తెలుసుకోలేని ఒక్కొక్క నామాన్ని మాత్రమే ప్రతిరోజు ఒక వీడియోలో మీకు సమర్పిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోలోని చూసి మీరు విష్ణు సహస్రనామంలోని నామాలకు అర్థాలను తెలుసుకొని విష్ణు సహస్రనామ పారాయణ చేసినప్పుడు దాని యొక్క అర్థాలు మీ మనసులో ఈ యొక్క భావాలు మెదులుతుంటే దాని అనుభవాన్ని మీరు ఆనందంగా అనుభవించగలుగుతారు. శుభమస్తు.